ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్. ఈ మాట వినగానే చాలామందికి నిరీక్షణే గుర్తొస్తోంది కదూ. అయితే ఈ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టేలా ఒక చిన్న అప్డేట్ వచ్చింది. కాని దానికి తోడుగా ఒక డిజిటల్ ఉద్యమం కూడా మొదలైంది. అసలేం జరుగుతోంది? పదండి వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న బహుశా ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది యువతను ప్రతిరోజూ వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే వాళ్ల కలలు, వాళ్ల కెరీర్ అన్నీ ఆ ఒక్క ప్రకటన మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ ఎదురుచూపులకు అంత ప్రాధాన్యత. అసలు ఇంతలా ఎదురుచూడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దానికి కారణం ప్రభుత్వం ఇచ్చిన ఒక పెద్ద హామీ. ప్రతి సంవత్సరం జనవరి 1న ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కాని ఆ మాట మాటగానే మిగిలిపోయింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కాని క్యాలెండర్ మాత్రం రావట్లేదు. దీంతో ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతున్న యువతలో నిరాశే మిగులుతోంది. వాళ్ల భవిష్యత్తు రోజురోజుకీ ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. సరే, ఇక్కడ సమస్య ఎంత పెద్దదో చూద్దాం. ఒకవైపేమో ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆఫీసుల్లో చూస్తే వేలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఉద్యోగాలున్నాయి, ఆ ఉద్యోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. కాని ఈ రెండింటినీ కలిపే ప్రక్రియే ముందుకు సాగడం లేదు. ఎందుకిలా? అసలు రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మనం అనుకుంటున్నట్టు ఇవి కొన్ని వేలు కాదు, చాలా చాలా ఎక్కువ. కరెక్ట్, మీరు చూస్తున్నది నిజమే. దాదాపుగా 99,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిబట్టి మనకు ఏమర్థమవుతోంది? రాష్ట్రంలో అవకాశాలకేం కొరతలేదు, కాని వాటిని అర్హులైన వారికి అందించడంలోనే విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఈ ఒక్క నంబర్ చాలు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి. అయితే ఈ నిరాశ మధ్యలోనే ఒక చిన్న ఆశాకిరణం లాంటి అప్డేట్ వచ్చింది. కొంతమంది ఉద్యోగార్థులు ఏకంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారికి వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు. ఆశ్చర్యంగా ఆయన రిప్లై కూడా ఇచ్చారు. చూడండి, ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, కానీ ప్రస్తుతానికి మన ముందున్న లేటెస్ట్ అప్డేట్ మాత్రమిదే. ఆయన నుంచి వచ్చిన సమాధానమేంటంటే, జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాము అని. ఈ ఒక్క మాట చాలు వేలాది మందిలో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. కాని గత అనుభవాలు చూసిన తర్వాత ఇది నిజంగా జరుగుతుందా, లేక ఇది కూడా ఒక హామీలాగే మిగిలిపోతుందా అన్న అనుమానం కూడా సహజంగానే వస్తుంది. సరే, ఎమ్మెల్సీ చెప్పిన ఈ మాటను అధికారిక ప్రకటనగా మార్చాలంటే ఏం చేయాలి? ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇదే ఆలోచనతో నిరుద్యోగ ఐక్య వేదిక ఒక కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. అదే సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్ని వేదికగా చేసుకుని ఒక డిజిటల్ క్యాంపెయిన్ మొదలుపెట్టడం. ఇంకా ఎదురుచూడటం కాదు, మన గొంతు వినిపించడమే దారి అని నిర్ణయించుకున్నారన్నమాట. మరి ఈ డిజిటల్ ఉద్యమంలో పాల్గొనడం ఎలా? చాలా సింపుల్. ముందుగా మీకు ట్విట్టర్ అకౌంట్ లేకపోతే ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత నిరుద్యోగ ఐక్యవేదిక పెట్టిన క్యాంపెయిన్ పోస్ట్ని వెతకండి. ఫైనల్గా దాన్ని రీట్వీట్ చేయండి. అంతే. ఈ చిన్న పనితో ప్రభుత్వం వరకు తమ డిమాండ్ చేరేలా ఒక బలమైన ఒత్తిడి తీసుకురావచ్చు. సో ఇప్పుడు మన ముందున్న సిచ్యువేషన్ క్లియర్గా ఉంది. ఒకవైపేమో ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన అనధికారిక హామీ, మరోవైపు దాన్ని నిజం చెయ్యాలని మొదలైన ఒక డిజిటల్ ఉద్యమం. మరి ఈ సామూహిక గళానికి ప్రభుత్వం దిగివస్తుందా? లక్షలాది మంది నిరుద్యోగుల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడుతుందా అనేది వేచిచూడాలి. అయితే ఈ మొత్తం ఇష్యూ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. అసలు ప్రభుత్వాలు వాళ్లు ఇచ్చిన హామీలను నెరవేర్చమని గుర్తు చేయడానికి ప్రజలు ఇలా సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎందుకొస్తోంది? ఇది ఒక రకంగా ప్రజల్లో పెరుగుతున్న చైతన్యానికి సంకేతనా, లేక ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి నిదర్శననా? ఈ ప్రశ్నతోనే ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం.